జనమేజయుడు నిర్మించిన శివాలయం అభివృద్ధి కోసం ఉచితంగా ఇచ్చిన భూమిని బద్వేలు వైసీపీ నేత కరెంటు రమణారెడ్డి ఆక్రమించుకున్నారని దాత గంగాధరచారి ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా కత్తెరగండ్ల గ్రామం శివాలయం వద్ద ఏర్పాటు చేశారు. శివాలయం అభివృద్ధి కోసం 35 సెంట్ల భూమిని ఉచితంగా ఇచ్చామని, మిగతా భూమిని వైసీపీ నేత రమణారెడ్డి ఆక్రమించారని ఆరోపించారు. దీంతో రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఆక్రమిత ఆలయ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రంగసముద్రం పొలంలో 930/2 3 ఎకరాల 50 సెంట్ల పొలం ఉన్నది. 2002లో 2 ఎకరాల భూమి మా అన్నగారు పిల్లలు నేను కలిసి 2 ఎకరాల భూమి పొలం అమ్మాము. 2012లో ఎన్లా రామకృష్ణారెడ్డి గారికి 90 సెంట్ల భూమి అమ్మాము. ఆ ఎన్లా రామకృష్ణారెడ్డి రమణారెడ్డికి 90 సెంట్లు రిజిస్టర్ చేశాడు. మిగతా భూమిని ఎలాంటి బలవంతం లేకుండా గుడి ఎండోమెంట్ కి నేను రాయడం జరిగింది. రిజిస్టర్ చేసి అమ్మి గుడిని డెవలప్ చేయమని చెప్పి రాయడం జరిగింది. ఇప్పుడు భూమి లేదని చెప్పేసి అంటున్నారు. నాకు మా పెద్దలు ఇచ్చిన ప్రాపర్టీ 3.5 ఎకరాను. 100 రూపాయల ఆదాయం ఎవరు ఇవ్వమన్నా ఇయ్యారు సాధారణంగా. 40 సెంట్ల భూమిని నేను ఇస్తూ ఉంటే ఆయన ఎలా తీసుకున్నాడు, రమణారెడ్డి ఎలా కొనుక్కున్నాడు సార్? సర్వేకి ఇంకా పోలేదు సార్. ఇక్కడ వీళ్ళ స్టేట్మెంట్ చూసి వీళ్ళ స్టేట్మెంట్ ఆధారం పట్టుకొని డిస్ట్రిక్ట్ సర్వేకి పోవాలని నిర్ణయం చేసుకున్నాను సార్. ఎండోమెంట్ డీని నేను ప్రత్యక్షంగా అడిగిన సార్, ఈ పొలము మన ఎండోమెంట్ లో రిజిస్టర్ చేయించామా, గుడి నిర్మాణంలో ఉంది, ఎట్లా మేము ఏం చేస్తాం, మాకేమైనా అమ్ముకునేదానికి హక్కు ఉంటుందా, మీకు చేరినప్పుడు మాకు అమ్ముకునేదానికి హక్కు ఉంటుంది అంటే, అయ్యా అట్లా హక్కు ఉండదు, మీరేదో మేము చెప్పినట్టు మీరు కట్టలేదు, వ్యాన్యాట్లు అయితే కట్టండరు, దండికి ఖర్చు అవుతుంది, మీరేదో డోనర్లను చూపించినారు, ఇది కుదరదు, మీరే రాపించుకొని మీరే అమ్ముకొని అంగరంగ వైభవం కట్టమని డి గంగయ్య గారు ఇప్పుడు విజయవాడలో ట్రాన్స్ఫర్ అయిపోయిండు, ఆయన ప్రమోషన్ లో ఈగా అయిండు, ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎండోమెంట్ లేకపోతే అమ్ముకునేది ఆయన కుదరదు. ఇది కోట్ల తప్పని, సమాజం అంతా బీదగ్రామాలు, ఏం రాలే వ్యవసాయంలో. కుర్చీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మాకు ఏం లేవు. నిజాయితీగా చేస్తున్నాం మేము ధర్మసేవ కాబట్టి మీరు ధర్మంగా మీరు తేల్చి ఇచ్చే బాధ్యత మీకు ఉంది. మేము వాళ్ళతో పోరాడుతున్నాం. కానీ ఈ సార్తో రమణారెడ్డి సార్తో మేము ఎక్కడ డీల్ కాలేదు. లేదు 2.5 ఎకరం ఉండేది ఎంత అని ఒక అది రాసిండ్రు కదా, ఓ పారి 3.5 ఎకరం రాసిండు ఎంఆర్ఓ, ఓ పారి లేదంటాడు.